ఈరోజు నేను మన కాకినాడలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళబోతున్నా. చూద్దాం వాళ్ళు మనకి ఫుడ్ ఫ్రీగా ఇస్తారా లేదా వెళ్ళిపో. ఈరోజు అయితే మనం బొమ్మరిల్లు ఫుడ్స్ అని ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళి మనకి ఫుడ్ ఫ్రీగా ఇస్తారా లేదా అడుగుదాం. నేను యూట్యూబ్ క్రియేటర్ని. సో మీ దగ్గర ఫుడ్ ఏమన్నా మాకు ఫ్రీగా ఇప్పిస్తే మేము టేస్ట్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఏమైనా ఇప్పించగలరా? ఒకసారి కాల్ చేయాలి, ఒకసారి అడగండి. అన్నయ్య అయితే వాళ్ళ బ్రదర్తో మాట్లాడిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేశారు. ఆ తర్వాత మాకైతే ఫ్రీగా ఫుడ్ ఇస్తానని చెప్పారు. సో అన్నయ్య వాళ్ళు అయితే ఒప్పుకున్నారు మన వీడియో చేయడానికి. సో ఫుడ్ అయితే ఇస్తానన్నారు ఫ్రీగా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చేస్తాం. ఒక నిమిషం ఏమనిపించింది అంటే నిజంగా ఇస్తారు ఎవరు అనేసి అనిపించింది. సో మేనేజర్ అన్నయ్య లేడంట. సో వాళ్ళ అన్నయ్య ఎవరు ఉంటే ఫోన్ చేస్తే మళ్ళీ వాట్సాప్లో నా ఛానల్ ఫోటో పెట్టి ఆయన చూసి అప్పుడు ఓకే చేశారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి. సో ఫస్ట్ అయితే చికెన్ సూప్ అనమాట. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేను చికెన్ సూప్ ఫస్ట్ టైం తిన్నా కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది, కొంచెం ఘాటుగా కూడా అనిపించింది. మా వాళ్ళు ఇంత ముందు తిన్నోళ్ళు అయితే చాలా బాగుందని చెప్పారు. చలో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది. చిల్లీ చికెన్ కూడా చాలా బాగుంది. ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తా, బాగా కాలిపోతుంది. ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తున్నా. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వస్తే. బొమ్మరిల్లు రెస్టారెంట్ చాలా బాగుంది. ఇదైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది చిల్లీ చికెన్ అయితే. సో ఫస్ట్ అయితే కోడి పలవ్ అంటే ఇదైతే ఫ్రై పలవ్ అంట. సో ఇంత ఫుడ్ ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో కొంచెం స్టార్టర్స్ లాగా ఇచ్చేసి ఆపేస్తారేమో అనుకున్నాను. కాకపోతే చాలా బాగా పెడుతున్నారు ఇక్కడైతే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే పలావ్ స్టార్ట్ చేస్తున్నా. పీస్ అయితే చాలా బాగుంది. పీస్ కూడా చాలా బాగుంది కదా. నిజంగా పీస్లో ఆ మసాలా ఫ్లేవర్ కానీ రైస్ కానీ అంతా చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫ్రై పలావ్ అంటే ఇది. ఫ్రై పలావ్లో కూడా పీస్ కూడా చాలా బాగుంది. అండ్ రైస్ అయితే ఫ్రై చేసి వచ్చింది. సో ఇది కూడా చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. ఈ పీస్ కూడా చాలా బాగుంది. రెండు నాకు నచ్చినాయి, చాలా బాగా నచ్చింది. వర్త్. మీరు ఎప్పుడైనా కాకినాడ వస్తే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి బొమ్మరిల్లు రెస్టారెంట్. థ్యాంక్స్ అని ఫ్రీగా ఇచ్చినందుకు. ఈ వీడియో అయితే యూట్యూబ్లో వస్తుందండి. మనం నెక్స్ట్ వెళ్ళబోయే రెస్టారెంట్ వచ్చేసరికి గో ఫుడ్ అనమాట. చూద్దాం వీళ్ళు మనకి ఫ్రీగా ఐటమ్స్ ఏమైనా ఇస్తారా లేదా అనేసి. మేనేజర్ మీరేనా అంటే మేము యూట్యూబ్ వీడియో చేస్తున్నాం. మీ దగ్గర స్పెషల్ ఐటమ్ ఏదైనా ఫుడ్ ఫ్రీగా మాకు ఇస్తే మేము టేస్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓసారి రెడీ చూస్తారా? సో మేనేజర్ గారు రావడానికి అయితే 5 minutes పట్టిద్దంట. సో 5 minutes అయితే కూర్చుందాం. అంబియన్స్ అయితే బాగానే ఉంది. నేను ఇంతమంది దగ్గర కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం, కొంచెం భయం వస్తుంది. చూద్దాం ఏమైద్దో. మేనేజర్ వచ్చేలోపు ఖాళీ కూర్చోవడం ఎందుకని మెనూ కార్డ్ మొత్తం తిప్పేశాను. ఇక్కడ చైనీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కాంపోస్ కూడా దొరుకుతాయంట. నాకైతే 50% అయితే ఆఫ్ ఇస్తానని చెప్పారు. సో అందుకని మేమైతే టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామని చెప్పి నాన్ వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేస్తున్నాం. చిల్లీ చికెన్, అపోలో ఫిష్, ఎనీ మోజిటో అంట. సో ఇదైతే ఆర్డర్ చేస్తున్నాం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చేసి జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. స్టార్టర్స్లో ఫస్ట్ ఐటమ్ చిల్లీ చికెన్ అయితే మాకు వచ్చేసింది. చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది చిల్లీ చికెన్. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కారంగా కొంచెం తీపిగా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది? సూపర్ బాగుందా? ఇదైతే బాగుంది. కొంచెం కారంగా తీపిగా బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. చిల్లీ చికెన్ అయితే ఫినిష్ చేసాం. నెక్స్ట్ అయితే మనకి అపోలో ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో అపోలో ఫిష్ వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. సో అపోలో ఫిష్ అయితే తెచ్చారు. సో అపోలో ఫిష్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇది నేను ఫస్ట్ టైం తిన్నాం అపోలో ఫిష్. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. దూలే ఈజీ దూరిపోతుంది. చాలా మెత్తగా ఉంది. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందా? బాగుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది. సో నేను ఇప్పుడు దాకా తాగిన వాటిలో ఇది బెస్ట్ అనుకుంటున్నాను. చాలా బాగుంది.
సో మా వంటకి అయితే ఇద్దాం, ఆడ ఎలా ఉందో చెప్తాడు. ఎలా అనిపించింది? బాగుంది కదా. సో మాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు విజిట్ చేయొచ్చు ఈ షాప్ని అయితే. సో ఇప్పటికైతే చాలా ఫుడ్ తినేసాం. సో అందుకని జ్యూస్ తాగాలనిపించింది. జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఏమైనా ఇస్తారేమో లేదో అడుగుదాం. అన్నయ్యని ఫ్రీగా ఏమైనా ఇస్తారా జ్యూస్ అని అడిగితే ఓనర్ లేదని చెప్పారు. సో అందుకని ఇంకో షాప్కి అయితే వెళ్దాం. మేము యూట్యూబ్లో వీడియో చేస్తున్నాం, కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఏమైనా ఇవ్వగలరా, ఇదేం ఫ్రీగా ఇవ్వగలరా జ్యూస్ ఏమన్నా, ఫ్రీగా జ్యూస్ ఏమైనా ఇవ్వగలరా? జ్యూస్ నీ ఇష్టం ఏదన్నా ఇవ్వండి. అన్నయ్య అయితే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సో చాలా హ్యాపీ. ఫైనల్గా అయితే కర్బూజా జ్యూస్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది జ్యూస్ అయితే. సో నిజంగా ఈ ఛాలెంజ్ అయితే నాకు చాలా కష్టపడి అయితే చేశాను. సో మీరు ఖచ్చితంగా నేర్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ గైస్.